తాడిపత్రి అంటేనే ఠక్కున గుర్తొచ్చేది ఫ్యాక్షన్ పాలిటిక్స్. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా అలాంటివే. తాడిపత్రిలో రాజకీయం రసవత్రంగా ఉంటుంది. ఢీ అంటే ఢీ అంటారు అక్కడి నేతలు. నువ్వెంతంటే నువ్వెంతంటూ నిత్యం ఏదో ఒక ఘర్షణతో రచ్చకెక్కుతూ ఉంటారు. కథన కలహాలన్నీ కళ్ల ముందే కనిపిస్తూ ఉంటాయి అక్కడ. అయితే అందుకు విరుద్ధంగా తాడిపత్రి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్కే ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ తాడిపత్రికి నెంబర్ 1 స్థానం అసలు ఎందుకు దక్కింది? ఆ ప్రాంతాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పురపాలికలకు ప్రకటించిన ర్యాంకుల్లో తాడిపత్రి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 పురపాలికలకు 10 అంశాల ఆధారంగా రేటింగ్ ఇవ్వగా తాడిపత్రి మున్సిపాలిటీ 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలవగా పుట్టపర్తి రాష్ట్రంలోనే 120వ స్థానంలో నిలిచింది. శ్రీ సత్యసాయి జిల్లాలోని 6 మున్సిపాలిటీలు ఉండగా ఏ ఒక్కటి మెరుగైన ఫలితాలు సాధించలేదు. ప్రధానంగా తాగునీటి సరఫరా, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాలు, వరద నీటి నిర్వహణ, రోడ్లు, వీధి దీపాలు, ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రేటింగ్ ఇచ్చారు. తాడిపత్రి ఆదాయం, రోడ్లు, చెత్త సేకరణ అలాగే వ్యర్థాల నిర్వహణలో మంచి మార్కులు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక పుట్టపర్తి, మడకశిర, పెనుకొండ, కదిరి మున్సిపాలిటీలు నిర్వహణలో పూర్తిగా వెనుకబడి అధ్వాన స్థితిలోకి వెళ్లాయి. ఇంటింటి చెత్త సేకరణలో మడకశిరకు 0 పాయింట్లు, పుట్టపర్తికి 2 పాయింట్లు వచ్చాయి. వ్యర్థాల నిర్వహణలో పెనుకొండ, కదిరి అధ్వానంగా ఉన్నాయి. ధర్మవరం, హిందూపురానికి వ్యర్థాల నిర్వహణలో అస్సలు పాయింట్లు దక్కలేదు. తాగునీటి సరఫరాలో మాత్రం హిందూపురం పూర్తి మార్కులు సాధించింది. ఘన వ్యర్థాల సేకరణలో ఆయా మున్సిపాలిటీలు ఈ పాయింట్లను బట్టి చూస్తే తిరోగమనంలో ఉన్నట్టు అర్థమైపోతుంది. ఇక ఉమ్మడి జిల్లాలోనే ఏకైక కార్పొరేషన్ అనంతపురం కార్పొరేషన్ 10వ స్థానానికి పరిమితమైంది. ఇంటింటి చెత్త సేకరణలో 3 పాయింట్లు, వీధి దీపాల నిర్వహణలో 4 పాయింట్లు సాధించింది. మురుగు, వరద నీటి నిర్వహణలో 0 రావడం, వ్యర్థాల నిర్వహణ, రోడ్ల నిర్వహణలో మాత్రం కాస్త మెరుగ్గా కనిపించింది. ఇక గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం స్వచ్ఛత విషయంలో సగం మార్కులు కూడా సాధించలేకపోయాయి. మరోవైపు తాడిపత్రి మున్సిపాలిటీ స్వచ్ఛతలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు గుర్తింపు లభించడం ఇది రెండోసారి. 2017లో 46వ స్కోచ్ సమిట్ సందర్భంగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో తాడిపత్రి మున్సిపాలిటీకి స్కోచ్ గ్రూప్ స్కోచ్ అవార్డు గోల్డ్ను ప్రదానం చేసింది. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నగరాలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగంలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పురపాలిక సంఘం అభివృద్ధిలో ముందుకెళ్తోంది. సూర్యుడు ఉదయించే సమయానికి వీధి దీపాలన్నీ ఆఫ్ అయ్యే వ్యవస్థను ఏర్పాటు చేయడంతో విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గించి సర్ఛార్జీల భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో లక్షల విద్యుత్ బిల్లును ఆదా చేస్తూ తాడిపత్రిని చూసి నేర్చుకోండయ్యా అనేలా తాడిపత్రిని తీర్చిదిద్దుతున్నారు. ప్రత్యేకంగా తాడిపత్రి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి జేసీ ప్రత్యేక చొరవ చూపడమే తాడిపత్రికి ఈ అవార్డుల పంట రావడానికి కారణమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.